హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని చూపించే శత్రువు మేలు. మిమ్మల్ని ఇష్టపడేవారికి మీరేంటో చెప్పాల్సిన అవసరం లేదు. మీరంటే ఇష్టం లేని వారికి మీరేంటో చెప్పినా అర్థం కాదు. మీ బాధల నుండి మీరు ఎలా బయటపడాలో ఆలోచించండి, కానీ వాటిని ఎదుటివారికి చెప్పడానికి కాదు. ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు అర్థం చేసుకోరు. మీరు గెలుపు బాటలో ప్రయాణించేటప్పుడు ఎందరో గమ్యమెరుగక నేల కొరిగిన వాళ్ళు ఉంటారు. వారిని చూసి మీరు మధ్యలోనే ఆగిపోకూడదు. ఎందుకంటే గెలుపు బాట ఎప్పుడూ ఓటములతో నిండి ఉంటుంది. విషాన్ని ఎన్నిసార్లు వడబోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వాడికి నీ గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునేవారికే ఎక్కువ విలువ ఇవ్వండి. మీరేంటో ఒకరికి తెలియాలి అంటే సహాయం చేసి చూడండి. ఒకరేమిటో మీకు తెలియాలంటే సహాయం అడిగి చూడండి. మీరు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నిటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. మీ యొక్క కలలు మిమ్మల్ని భయపెట్టడం లేదంటే అవి మీరు సాధించేంత పెద్దవి కావని అర్థం. మనకు ఎన్ని పుస్తకాలు అర్థమైనప్పటికీ జీవితం అనే పుస్తకం మాత్రం ఎంత చదివినా అర్థమవ్వదు. అసాధ్యమైన దానిని ఆశించండి, కనీసం అత్యుత్తమమైనది అయినా అందుతుంది. మీరు చేసిన తప్పులను మీ మొహం మీదే చెప్పేవాడు నిజమైన స్నేహితుడు. అడిగి తెలుసుకునేవాడు 5 నిమిషాలు మాత్రమే అజ్ఞానిగా ఉంటాడు. అడగనివాడు లైఫ్ లాంగ్ అజ్ఞానిగానే ఉండిపోతాడు. డబ్బుతో చేసేది మాత్రమే సహాయం కాదు. మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ లైఫ్లో వెలుగులు నింపుతాయి. నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా నీకు వచ్చే కష్టాన్ని, సమస్యలను నువ్వే పరిష్కరించుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకు. నీళ్లలో ఏడ్చే చేప కన్నీళ్ళు ఎవరికీ తెలియదు. అలాగే కొందరు మనసులో పడే బాధ, ఆవేదన ఎవరికీ అర్థం కావు. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరు. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. నిన్ను మెచ్చుకునే వారందరూ నీవారు, తిట్టేవారందరూ పరాయివారు అనుకోకు. ఏ ముప్పు వెనక ఏ మొహం ఉందో, ఏ తిట్ల వెనక ఎంత ప్రేమ ఉందో ఎవరికి తెలుసు? టైం, హెల్త్, రిలేషన్ వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలుస్తుంది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. శాంతంగా ఉన్నవాడే లైఫ్లో ఏదైనా సాధించగలడు. సానుకూల ఆలోచనలు ఉన్నవాడికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం లైఫ్నే నాశనం చేస్తుంది. మనిషి పైకి ఎదగడానికి ముఖ్యమైన 7 విషయాలు. ఉన్నదాంట్లోనే సర్దుకుపోవడం, ఓటమిలో కృంగిపోకుండా ఉండడం, పేదరికంలోనూ నిజాయితీగా ఉండడం, మాట తీరులో సరళత్వం, కోపంలో కూడా సహనంగా ఉండడం, కష్టాలను తట్టుకునే శక్తి కలిగి ఉండడం, ప్రతి మనిషిని గౌరవించడం.
సంద్రంలోని అలలు, మధ్యతరగతి వాళ్ళ కలలు రెండూ ఒకటే. ఎందుకంటే రెండు తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి. భార్యాభర్తల రిలేషన్ కంటికి చెయ్యికి ఉండే సంబంధంలా ఉండాలి. ఎందుకంటే చెయ్యికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, కన్ను ఏడిస్తే చెయ్యి తుడుస్తుంది. మీకు విలువ ఇచ్చేవారితో వినయంగా మాట్లాడండి. మిమ్మల్ని విమర్శించే వారితో మీరేమీ మాట్లాడకండి. మీ విజయమే సమాధానం చెప్తుంది. ఎవరైనా మిమ్మల్ని ఎంత అవమానించినా సరే అధైర్యపడకండి. తలెత్తుకుని ముందడుగు వేయండి. మీ చిరునవ్వే మీ శత్రువుని బాధపెట్టే పెను ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకండి. గతాన్ని తలుచుకుని బాధపడకండి. భవిష్యత్తును నిర్మించుకోవడానికి ప్రయత్నించండి. నీకు నచ్చని మనిషి గురించి మాట్లాడకు. ఇష్టం లేని వ్యక్తిని తలువకు. నిన్ను చులకన చేసేవారిని అస్సలు పట్టించుకోకు. అప్పుడే నీవు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటావు. అలిసే వరకు ఆడినట్టయితే అది ఆట, గెలిచే వరకు చేసినట్టయితే అది యుద్ధం, చచ్చేంత వరకు బతికినట్లయితే అది జీవితం. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి, కానీ వ్యక్తుల మనసులే క్షణాల్లో మారిపోతూ ఉంటాయి. కల్మషం పెట్టుకుని కాశీకు వెళ్ళిన మనిషి బ్రతుకు మాత్రం మారదు. నిజాన్ని మార్చే శక్తి ఈ సమాజంలో ఎవరికీ లేదు, కానీ సమాజాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. ఇతరులను ఏడిపించడం ఎలాగో నీకు తెలిస్తే నిన్ను ఏడిపించడం ఎలాగో ఆ దేవుడికి తెలుసు. ఒక ఆలోచన అగాధంలోకి నెట్టేస్తుంది, ఒక ఆలోచన ఆకాశానికి ఎత్తేస్తుంది. ఏదైనా నీ ఆలోచన విధానాన్ని బట్టి మారుతుంది. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవేగకుండా ఉండడం నేర్చుకోండి. మీరు నేర్చుకున్న ప్రతిదీ పైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చెయ్యవు. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వడం ఔదార్యం, అవసరమైన దానికంటే తక్కువగా తీసుకోవడం గౌరవం. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడవద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. మనసు నిండా కుళ్ళు పెట్టుకుని పైకి మంచిగా మాటలతో నటించడం బాగా అలవాటైంది ఈ సొసైటీలో మనుషులకి. కొత్తగా ఉన్నప్పుడు దేనినైనా అపురూపంగానే చూసుకుంటాము. రోజులు గడిచి పాతబడే కొద్దీ వాటిపై ఆకర్షణ తగ్గిపోతాయి. పట్టించుకోవడం మానేస్తాము. అది వస్తువైతే పర్వాలేదు, మనిషి అయితేనే కష్టం. పంచదార తియ్యగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషులు మాటలు తియ్యగా ఉన్నాయని నీ బలం బలహీనతలను అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే. మాటలు అనేవి తాళం చెవి లాంటివి. మీరు సరైన వాటిని ఎన్నుకుంటేనే అవి ఎటువంటి కఠిన హృదయాన్ని అయినా గెలవగలవు, ఎటువంటి నోరునైనా ముయించగలవు. నీ భయాలను ఎవరితోనూ చెప్పకు, నీలోనే దాచుకో.
నీ ధైర్యాన్ని మాత్రం నలుగురికి చెప్పి అందరితోనూ పంచుకో. పైకి క్రూరంగా కనిపించే మృగాలు ఆకలి కోసం మాత్రమే వేటాడుతాయి, కానీ పైకి అందంగా కనిపించే మనిషి వినోదం కోసం వేటాడుతాడు. ఎవడికంటేనో నీవు గొప్పగా ఉండాలనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలు అనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. జీవితంలో నీవు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఏ సమస్య ఉండదు. ఒకవేళ అలా జరగకపోతే ఆయాసం, ఆందోళన తప్పితే జరిగేదేమీ ఉండదు. అందుకే ఏం జరిగినా నిబ్బరంగా ఉండడం నేర్చుకో. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. Thank you for watching the video.